హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ థియేటర్ అనేది గోదావరిఖంలో ఉన్న మంచి సౌండ్ ఉన్న థియేటర్ ఏదైనా ఉందంటే శ్రీనివాస థియేటర్ మాత్రమే. ఇది ఎక్కడ ఉందంటే గోదావరిఖనికి మనకు మేకల మార్కెట్‌కి దగ్గర ఉంటుంది. గోదావరిఖంలో ఎవరిని అడిగినా చెప్తారు. సో, ఈ థియేటర్ గురించి ఫుల్‌గా చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్‌లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని చూడండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి వీడియోస్‌ని. ఛానల్ లోపలికి వెళ్లి చూడండి. థియేటర్ వీడియోస్ ఇంకా ఉంటాయి. ఆ వీడియో చూసి కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఈ థియేటర్ ఎప్పుడు ఓపెన్ అయిందంటే మనకి 'మల్లేశ్వరి' మూవీ ఉంది కదా వెంకటేష్ గారిది. ఆ మూవీతోని ఈ థియేటర్ అనేది ఓపెన్ అయింది. అప్పటినుంచెల్లి రన్ అవుతుంది. నేను ఈ థియేటర్‌లో ఫస్ట్ సినిమా చూసింది ఏదైనా ఉందంటే 1947 ఏ లవ్ స్టోరీ ఉంది కదా! 'ఆర్య అండ్ అమీ జాక్సన్' ఉంటుంది. అందులో సాంగ్స్ కూడా చాలా ఫేమస్ అయిన సాంగ్స్ అవి. సో, ఆ మూవీతోని ఈ థియేటర్ అనేది నేను చూడడం స్టార్ట్ చేశాను. ఈ థియేటర్‌లో మూవీస్ అనేటివి. మీరు కూడా ఈ థియేటర్‌లో ఫస్ట్ ఏ సినిమా చూసారు సినిమాస్‌లో అనేది ఒకసారి నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే 1947 ఏ లవ్ స్టోరీ చూసాను. సో, మీరు కూడా ఏం చూసారో కామెంట్ చేయండి. ఇటు సైడ్ వెళ్తే మీకు రూ. 100 టికెట్స్ అండ్ రూ. 50 టికెట్స్ అన్నమాట. అంటే ప్రైజెస్ అనేటివి మీకు సినిమాని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇటు సైడ్ వెళ్తే మీకు డ్రెస్ సర్కిల్ అండ్ రూ. 50 టికెట్స్ ఉంటాయి ఇటు సైడ్ వెళ్తే మీకు. సో, ఈ థియేటర్ గురించి, సౌండ్ గురించి నేను లాస్ట్‌లో ఫుల్‌గా చెప్తాను. సౌండ్ ఏంటిది యూజ్ చేశారనేది. పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. సో, లోపలికి వెళ్లి ఒకసారి వ్యూ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇది మీకు వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ కలర్ సీట్స్ అనేటివి మీకు రూ. 50 సీట్స్ అన్నమాట ఇవి. ఇది చాలా కంఫర్ట్‌గా ఏముండవు గానీ జస్ట్ ఓకేలాగా ఉంటాయి. పైన సీట్స్ అనేటివి మీకు కంఫర్ట్‌గా చాలా బాగుంటాయి. ఈ థియేటర్ గురించి చెప్పుకోవడానికి వస్తే మీకు చాలా ఫేమస్ అయిన థియేటర్ ఏదైనా ఉందంటే మన గోదావరిఖంలో ఓన్లీ శ్రీనివాస్ థియేటర్. సౌండ్ పరంగా, నీట్‌నెస్ పరంగా మీకు చాలా బాగుంటుంది. ఆ పరంగా మీకు ఎలాంటి కంప్లెయింట్ అయితే ఉండదు. ఇక్కడ చూస్తుంది మీకు క్యాంటీన్ ఏరియా. ఈ క్యాంటీన్ ఏరియా గూడా మీకు చాలా నీట్‌గా ఉంటుంది. కూర్చోడానికి మంచి సీట్స్ ఉంటాయి. ఈ క్యాంటీన్ ఏరియా గూడా మంచి నీట్‌గా చాలా బాగుంటుంది. సో, ప్రైజెస్ గురించి చెప్పుకోవడానికొస్తే క్యాంటీన్ ఏరియాలో కోక్ గాని, కూల్ డ్రింక్స్ గాని అవన్నీ మీకు ఎక్కువగానే ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే. సో, ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టెప్స్ అనేటివి మీకు ప్రొజెక్టర్ రూమ్ అన్నమాట. ప్రొజెక్టర్ రూమ్‌కి వెళ్ళే దారి అది. ఇంకా మనకి ఆ ప్రొజెక్టర్ రూమ్ ఎప్పుడైనా చూపించడానికి నేను ట్రై చేస్తాను నేనైతే. ఎందుకంటే మనకు ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ అయితే లేరు. బాగా సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఒకవేళ నేను అది చూపించడానికి ట్రై చేస్తాను. ఏ థియేటర్ వీడియో చేసినా నేను గూడా. సో, అది కూడా మీ చేతుల్లోనే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌ని చూడండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే నేను అది చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. ఇక్కడ ఈ థియేటర్‌లో మీకు సీట్స్ అనేటివి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఇంకోటి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ థీమ్‌లో సీట్స్ అనేటివి ఉంటాయి ఇందులో మీకు. ఈ థియేటర్‌లో మీకు దాదాపుగా 704 సీట్స్ ఉంటాయి. బాల్కనీ సీట్లు 453. ఇంకోటి డ్రెస్ సర్కిల్ సీట్స్ అనేటివి మీకు 124 అండ్ రూ. 50 టికెట్ సీట్స్ 127 ఉంటాయి. మొత్తం 704 సీట్స్ ఉంటాయి ఇందులో. ఇందులో మీకు బాక్స్ ఉంటుంది ఒకటి. బాక్స్‌లో కూడా కొన్ని సీట్స్ ఉంటాయి. ఆ బాక్స్‌లో కూడా మీకు కొన్ని సీట్స్ ఉంటాయి. ఎన్ననేది పెద్దగా నేను కౌంట్ చేయలేదు. ఆ బాక్స్‌లో నేను చూసిన సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ చూసాను. ఆ బాక్స్‌లో కూర్చొని. మీరు కూడా ఏం చూసారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ థియేటర్‌లో యూజ్ చేసిన సౌండ్ అనేది మీకు డాల్బీ డిజిటల్ సౌండ్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. పంచ్ బేసి ఉంటుందన్నమాట. ఈ సౌండ్ అనేది మీకు ప్రెజెంట్ ఇప్పుడు న్యూ ఎషోక్‌లో కూడా ఉంది. అది కూడా యూజ్ చేస్తున్నారు న్యూ ఎషోక్‌లో. కానీ మన శ్రీనివాస్ థియేటర్ అంత రాదు. బట్ అది కొంచెం తక్కువ వస్తది. ఈ థియేటర్‌లో కూడా అప్పుడు చాలా బాగా వచ్చేది మీకు. ఎప్పుడంటే మీకు 'రోబో' అండ్ 'హార్ట్ అటాక్', 'నాయక్' అలాంటి సినిమాలు ఉన్నప్పుడు ఈ థియేటర్‌లో చాలా మంచి బేస్ వచ్చేది. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది సౌండ్ అనేది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకనేది నాకు తెలియడం లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇదన్నమాట. ఈ స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు 4K అయితే కాదు స్క్రీన్ క్వాలిటీ. జస్ట్ నువ్వు 2K కంటే కొంచెం పెద్దదో, చిన్నదో తెలియదు. 2K ఉంటది కాసి మహా అంటే. సో, ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఇదన్నమాట ఈ శ్రీనివాస్ థియేటర్ గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకైతే కామెంట్ సెక్షన్‌లో. ఇక్కడ మీకు ఈ థియేటర్‌లో 50 రోజులు ఆడిన సినిమాస్ ఉంటాయి కదా! వాటి లిస్ట్ ఇవి. అంటే ఆ షీల్డ్స్ ఉంటాయి కదా! 50 రోజులు ఆడిన షీల్డ్స్ అనేటివి ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో, ఇదన్నమాట ఫైనల్‌గా వీడియో అనేది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను నేనైతే. సో, ఇక్కడ వరకు ఎవరైనా చూస్తుంటే వీడియోని చాలా థాంక్స్ అండి అందరికీ.